ఏదైతే ఈ దీక్ష రెండో రోజు కొనసాగుతూ ఉంది బీసీలకు మద్దతుగా, సో ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న వైఖరి కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం అంటే అధికారం రావడం కోసం బీసీల ఓట్లు అయితే తీసుకుంది, కానీ వాళ్ళకి ఇచ్చిన హామీల విషయంలో ఎందుకు వెనకడుగేస్తూ ఉంది? ఈ దీక్ష తరపున ఏం చెప్పారు? మరి లాస్ట్ సో మెనీ ఇయర్స్ నుంచి జరుగుతున్నటువంటి ఈ ఈ విషయము ఇప్పుడు బట్టబయలైంది అంతే. ఎప్పటి నుండి మన మోసం చేసుకుంటూ వచ్చారు. బీసీలకి ఇస్తాం అంటే నమ్మేసేసి గొర్రెల్లాగా ఓట్లేసుకుంటా వచ్చాం మేము. మా వాళ్ళని మేమే గొర్రెలు అనుకుంటున్నామని ఏం అనుకోకూడదు. ఎందుకంటే మనల్ని మనమే తిట్టుకుంటున్నాం, బయట వాళ్ళని తిట్టట్లే. మేమేమి ఓసీల్లో అధికార పార్టీ వాళ్ళని ఏం అంటలేదు, మమ్మల్ని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంత అమాయకంగా ఇన్ని సంవత్సరాల నుంచి మోసపోయాము. ఇప్పుడు నిలదీస్తే మీరు చెప్పిన మాటే కదా అని నిలదీసిన వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. కానీ నిలదీసిన అతనికి సమాధానం చూడలే, ప్రజలకు సమాధానం చూడలే. ఇతను చెప్పినటువంటివి ఈ డిమాండ్స్ అన్నీ అతను పాదయాత్రలో అతను చెప్పినటువంటివి, వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నవే. ఒక అమర్నాథ్ వాళ్ళ సిస్టర్కి అమర్నాథ్ అని చెప్పని చెరుకుపల్లిలో ఒక బిడ్డ, వాళ్ళు అప్పటి ఆ గవర్నమెంట్ వాళ్ళ అబ్బాయి ఏదిస్తూ ఉంటే అతను ఏం చేశాడు, మా అక్కయ్యని ఎందుకు ఏదిస్తున్నారు అని అడిగినందుకు రెండో రోజు ప్రొద్దున అబ్బాయి 5 గంటలకు ట్యూషన్కి వెళ్తున్నాడు. ఎంత డిసిప్లిన్ బాయో ఒకసారి ఆలోచించండి. 5 o'clock ట్యూషన్కి అటెండ్ అవ్వాలి. ఆ అబ్బాయి ఎప్పుడు లేచి ఎప్పుడు రెడీ అయ్యి వెళ్ళాడు. ఎంతో పద్ధతి కలిగిన పిల్లాడు, మంచి మార్కులు వచ్చే పిల్లాడు. ఆ పిల్లాడు వెళ్తుంటే సైకిల్ మీద తెల్లవారుజామున 5ంటికి కాపు కాసి గడ్డివాముల దగ్గరికి పట్టుకుపోయి అతని పుస్తకాలనే చించి అతని నోట్లో కుక్కి పెట్రోల్ పోసి తగలు పెట్టేసేసారు. రీజన్ ఏంటండి, ఓన్లీ మమ్మల్ని క్వశ్చన్ చేస్తావా? ఎప్పటి నుండి జరుగుతుంది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఎందుకు సమాధానం చెప్పరు? మేము గవర్నమెంట్లో మనుషులమేగా, మేము ఓట్లు వేసిన మనుషులమేగా. ఎందుకని ఇప్పుడు మా నోట్ల గుడ్డలు కొక్కి పెట్రోల్ పోయడం లేదే కానీ మా మనసుల్లో పోస్తున్నారు. బీసీల తరపున గెలిచిన నాయకులు మరి దీనిపై ఎందుకు మాట్లాడతలేరు కావచ్చు? అంటే మీ బీసీ ఓట్లతో గెలిచిన నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకు దీనిపై పోరాటం చేయట్లేరు కావచ్చు? ఇక్కడ మద్దతు తెలపడానికి కూడా ఎందుకు రావట్లేరు కావచ్చు? అదే వాస్తవం. దట్ ఈజ్ ట్రూత్ అనమాట. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్. ఎందుకంటే వాళ్ళు సీట్లు ఇవ్వడం వరకే. ఒకసారి ఒక ఆయన, మా గొర్రెలు కాసుకునే ఒక ఆయన పార్థసారథి గారు తీసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర నిలబెట్టారు. ఆయన ఏమో నిలబడ్డాడు, చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు. పక్కన గొర్రెల కాపర్ని తీసుకొని వెళ్ళి మార్కెటింగ్ అనమాట. ఆ గొర్రెల కాపర్ని తీసుకొని వెళ్ళి, ఇతను గొర్రెల కాపరి, మన పార్టీ అంటే అభిమానం, ఆ పిల్లాడిని తీసుకొచ్చాను అని పార్థసారథి గారు పరిచయం చేస్తే, నువ్వు బాగా చదువుకోవాలి, ఇది చూడు, ఈయన కూడా మీ వర్గమే మన పార్థసారథి గారిని చూపెట్టి, ఇతను కూడా మీవాడే, మనవాడు అల్లా ఇతను మీవాడే, మన అంటారు, మీవాడే నువ్వు, ఇతను చూడు మా పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, ఇతను చూడు అని చూపెట్టాడు. పార్థసారథి గారికి ఇంతకంటే అవమానం ఉంటుందా? ఒక గొర్రెల కాపరి అంటే అతను డబ్బు లేక ఒక చిన్న పని చేసుకుంటున్నాడు. నువ్వు ఇంత కల్చర్ కలిగి ఇంత మంత్రి అయిపోయి నిన్ను ఆ అబ్బాయితో పోల్చి మాట్లాడారంటే అతని దృష్టిలో మనమేంటి? ఈ బీసీలు మనం అనుకుంటాం, ఓసీలు నువ్వు అన్నాడు ఆయన. బీసీలు ఆలోచించి ఏకమయ్యే సమయం ఆసన్నమైందంటారా? అవ్వాలి. ఇది ఇప్పుడు ఏంటంటే ఒక ప్రైడ్ మూమెంట్ వచ్చినప్పుడన్నా అవ్వకపోతే ఎప్పటికీ బానిసత్వంలోనే ఉంటాం. ఒక ప్రైడ్ మూమెంట్ మన తరఫున ఒక లీడర్ వచ్చారు, 35 గంటల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. అసలు ఆమరణ నిరాహార దీక్ష దాకా ఎందుకు పంపారు ఆయన్ని? 5 నెలల నుంచి చెప్తున్న డిమాండ్స్ ఇవి. నువ్వు అసలు ఎప్పటి నుంచో చెబుతున్న డిమాండ్స్. నువ్వు గవర్నమెంట్లోకి వస్తా కూడా నువ్వు అమర్నాథ్ వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని పిలుచుకొని ప్రతి చోట మార్కెటింగ్ చేసుకున్నావు. అమ్మా మీ కష్టం చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి, నేను వచ్చాక ఇచ్చేస్తా అని చెప్పని నువ్వు అంత పెద్ద మీటింగుల్లో తీసుకొచ్చి పరిచయం చేసావే. ఇప్పుడు ఏమైంది వాళ్ళది? ఆరక్షణ చట్టమే ఆ పాప అడుగుతుంది, ఆరక్షణ చట్టమే. ఏం చేసావు? ఆ పాపకి ఇప్పుడు సమాధానం చెప్పగలవా? ఏం చెప్పుకుంటుందంటే ఆ పిల్ల, ఈ రాజకీయ నాయకులు వచ్చినప్పుడు మాట చెప్తారు, నిజంగా అధికారంలోకి వచ్చాక ఇంకో మాట చెప్తారని ఇంకొక గొర్రె పిల్ల తయారవుద్ది. ఫ్యూచర్లో కూడా గొర్రె పిల్లలను తయారు చేసే పనే కానీ ఇది స్టాప్ చేసే పని వీళ్ళు చేసుకోవట్లేదు. ఇది స్టాప్ చేయడం కోసమే ఈ నాయకుడు వచ్చారు. ఈ నాయకుడు ఇప్పుడు వచ్చింది స్టాప్ చేయడానికే. నువ్వేం చెప్పావో చేసి చూపెట్టు. రోజు వచ్చేసింది, అడిగే రోజు వచ్చేసింది. ఇక దీనికి టైం బాండింగ్ కూడా ఇచ్చారు, ఆ బాండింగ్ కూడా దాటారు. ఆయన మాట తప్పడు, మడమ తిప్పడు కాబట్టి ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. మీరు ఇగ్నోర్ చేయడానికి వీలు లేనటువంటి విషయం ఇది. మీరు ఇగ్నోర్ చేయకూడదు.
ప్రభుత్వం దిగొచ్చి ఈ డిమాండ్లు పరిష్కరిస్తుందనే నమ్మకం ఉందా పోనీ మరి ఈ ప్రభుత్వం మీద? చేసి తీరాలండి, చేసి తీరాలి. ఎందుకంటే ఇది డెమోక్రటిక్ గవర్నమెంట్, వీళ్ళ సొంతంగా రాచరిక గవర్నమెంట్ కాదు. ఇది రాచరిక గవర్నమెంట్ కాదు. నిన్ను ఎవరి నుంచో పైనుంచి వచ్చి దిగిరాలే, నువ్వు ప్రజల్లో నుంచి వచ్చావు. ఇల్లు తిరిగి ఓట్లు అడిగావు నువ్వు. ఆ ఓట్లేసిన వాళ్ళే అడుగుతున్నారు. ఇప్పుడు ఓట్లేసిన వాళ్ళే అడుగుతున్నారు. నువ్వు ఇప్పుడు ఈ విధంగా అడిగిన వాడు రేపు అనుకుంటున్నావు నువ్వు మళ్ళీ రేపొద్దున 10,000 ఇచ్చేస్తే 5,000 ఇచ్చేస్తే వీళ్ళు ఓట్లేస్తారని కాదు. చైతన్యవంతం అయింది, మేము చైతన్యవంతం అయ్యాము. అందరు కళ్ళు తెరిపించే పని పెట్టుకుంటాము. రేపటి రోజు నువ్వు ప్రజల్లోకి రావడానికి కూడా కుదరదు. ఇప్పటికీ దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం వచ్చి. సో మీరు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. పథకాల విషయంలో ఎట్లా ఉందమ్మా? అంటే అమలు విషయంలో కావచ్చు, ఇప్పుడు మహిళలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, సూపర్ 6 కావచ్చు, ఇలా చాలా పథకాలు ఉన్నాయి. అసలు అమలైతా ఉన్నాయా? ఎట్లా ఉంది ప్రభుత్వం పాలన? అవేంటి బిస్కెట్లు విసిరేసుకొని రేపటి రోజున మళ్ళీ బీసీలను కొనేదానికి విసిరేస్తూ ఉంటారు. ఈ రోజున ఇందులో ఎవరి ప్రజాక్షేమం అనే పదం లేనే లేదు. ప్రజా సంక్షేమం అనేది లేదు, క్షేమం అనేది లేదు. బిస్కెట్లు ఇసిరేస్తే రేపటి రోజు కూడా ఇలానే వేస్తారు కదా అని అనుకుంటున్నారు. ఇది జరగదు. ఈ రోజుతో ఇది చెక్ పెట్టాల్సిందే. అమర్నాథ్ వాళ్ళ సిస్టర్కి న్యాయం చేయాల్సిందే. రక్షణ చట్టం తేవాల్సిందే.